దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం కొరకై లేవీకాండం 23వ అధ్యాయం లేవీకాండం 23వ అధ్యాయం 23, 24 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. లేవీకాండం 23వ అధ్యాయం 23, 24 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నియమించినటువంటి పండుగలను గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈ పండుగలను యెహోవా పండుగలను పిలుస్తారు. ఎందుకు వీటిని యెహోవా పండుగలను పిలుస్తారు అంటే, దేవుడు తన ప్రజలైనటువంటి వారు ఆయన కొరకై పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఆయన ప్రేమను, ఆయన చేసినటువంటి కార్యాలను, ఆయన కృపను వారు మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకొని వారు దేవుని బట్టి సంతోషిస్తూ వారు దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి అనే సంకల్పంతో దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఈ పండుగలను నియమించాడు. ఈ పండుగలను నియామక కాలములు అని కూడా పిలుస్తారు. పండుగ అనగా సంతోషించేటటువంటి సమయం. ఈ పండుగలు ఎప్పుడు ప్రారంభమైనాయి? ఈ పండుగలను ఎప్పుడు దేవుడు ప్రారంభించమన్నాడు అంటే, వారు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు దేవుడు వారికి పండుగలు నియమించలేదు. ఐగుప్తు దేశంలో నుంచి వారు విడిపించబడిన తర్వాత, విమోచించబడిన తర్వాతనే దేవుడు వారిని పండుగలు చేయమని వారికి పండుగలను నియమించాడు. ఐగుప్తు దేశం లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు అనే మాటకి చీకటి అని అర్థం. ఐగుప్తు అనేటటువంటి మాటకి రెండింతల బాధ అని మరొక అర్థం ఉంది. అంటే వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పండుగ చేయడానికి దేవుడు వారికి నియమించలేదు. అలాగే యేసు ప్రభువు నమ్ముకోకుండా, నీ పాపము నుండి నీవు రక్షించబడి విమోచించబడకుండా, నీ హృదయంలాన్ని చేర్చుకోకుండా నువ్వు పండుగ చేయడానికి దేవుడు నీకు అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు పండుగ చేసినా ఆ పండుగలో నువ్వు సంతోషపడతావేమో కానీ నిన్ను బట్టి దేవుడు సంతోషపడడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పండుగ చేయమని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే వారు ఐగుప్తు దేశంలో నుంచి విమోచించబడ్డారో, ఆ విమోచనకు గుర్తుగా మొట్టమొదటిగా దేవుడు వారిని పస్కా పండుగను చేయమన్నాడు. ఏ పండుగ చేయమన్నాడు అంటే, పండుగలు ఎప్పుడు ప్రారంభమైనవి అంటే, వారు విమోచించబడిన తర్వాతనే వారి జీవితంలో నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం మొదలైంది. వారు దేవుని బట్టి, దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి పండుగలు చేయటం ప్రారంభించారు. దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగలు నియమించాడు. చెప్పండి మీరు ఆ పండుగలు ఏంటో? మొట్టమొదటిగా పస్కా పండుగ. ఈ పండుగలన్నీ కూడా పాత నిబంధనలో వారు అక్షరానుసారంగా ఆచరించారు. ఈ పండుగలన్నీ కూడా క్రీస్తులో నెరవేరినాయి. ఈ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన ఈ లోకంలో స్థాపించినటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. అర్థమైందా? పస్కా పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణానికి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి విమోచనకు పస్కా పండుగ సాదృశ్యంగా ఉంది. రెండవదిగా పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెల పండుగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధికి సాదృశ్యంగా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, అలాగే విమోచనను ఈ భూమి మీద మనం కొనసాగించడానికి, పరిశుద్ధ జీవితానికి ఈ పులియని రొట్టెల పండుగ సాదృశ్యంగా ఉంది. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది.
అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆ కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి మరలా మూడవ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఆయన ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో భూమి మీద మనుషులందరికీ కూడా పునరుద్ధానం ఉంది. అయితే యేసు ప్రభువు నమ్ముకుని నీతిమంతులుగా తీర్చబడి ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికేటటువంటి వారికి ఏమో జీవ పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోకుండా పాపములో ఉండి పాపులుగా మరణించిన వారు తీర్పు పునరుద్ధానాన్ని కొరకై లేపబడతారు. కాబట్టి పునరుద్ధానాన్ని గురించినటువంటి మర్మాన్ని ఈ ప్రథమ ఫలముల పండుగ ద్వారా మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ తర్వాత నీతిమంతులైనటువంటి వారు జీవ పునరుద్ధానానికి మొదటిగా లెగుస్తారు. అందుకే దాన్ని మొదటి పునరుద్ధానమని, దాన్ని జీవ పునరుద్ధానమని, అది నీతిమంతుల పునరుద్ధానం అని పిలువబడింది. అయితే చివరిగా అంటే రెండవసారి పాపము చేసిన వారు కూడా లేపబడతారు. వారు తీర్పు కొరకే లేపబడతారు. అందుకని దాన్ని తీర్పు పునరుద్ధానము అని పిలిచారు. నాలుగవదిగా ఏ పండుగ చెప్పండి? నాలుగవదిగా పెంతెకొస్తు పండుగ. నాలుగవదిగా ఏ పండుగ అంట? పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ నాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి అంటే, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పంటలో వారు కోత కోస్తారు. ఆ కోత కోసి పంటను సమకూర్చుకుంటారు. ఈ పంటలో దేవునికి వారు ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పంటల్లో కొంత భాగాన్ని తీసుకొని రావాలి. దేవునికి కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి వారు దేవునికి ఇవ్వటానికి తమ యొక్క పంటలో అది ఏ పంట అయినా సరే వారు దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. అంతేకాదు విస్తారంగా వారికి పంట పడినప్పుడు వారు ఆ పంటలో కొన్నింటిని పేదవారికి, అనగా తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి, పరదేశులకు కూడా వాటిని వారు ఇవ్వాలి. ఈ పెంతెకొస్తు పండుగ ద్వారా పాత నిబంధనలో వారు కృతజ్ఞత కలిగి ఉండటం, అలాగే దేవునికి మనుషులకు వారు ఉపయోగపడేవారుగా, మేలు చేసేవారుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం చూసుకున్నట్లయితే ఈ పెంతెకొస్తు పండుగ క్రొత్త నిబంధనలో సంఘ ఆవిర్భావానికి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపునకు, ఆ పరిశుద్ధాత్మని నడిపింపునకు, ఆ పరిశుద్ధాత్మని నింపుదలకు సాదృశ్యంగా ఉంది. అర్థమైందా? ఈ పండుగను ఏమని పిలుస్తారు? పెంతెకొస్తు పండుగనే వారముల పండుగ అని పిలుస్తారు. అదే కాదు, కోత పండుగ అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాన్ని ఉద్దేశించి మనం సువార్తను ప్రకటిస్తూ అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని కొరకే సంపాదించేటటువంటి పండుగే ఈ పండుగ. ఆ విధంగా నశించిపోతున్నటువంటి వారు రక్షించబడి సంఘముగా సమకూర్చబడి దేవుని యొక్క ఆత్మచేత అభిషేకాన్ని పొందుకొని ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మచేత నింపబడుతున్నటువంటి దానికి ఈ పెంతెకొస్తు పండుగ సాదృశ్యంగా ఉన్నది. ఈరోజు మనం బూరల పండుగ. ఏ పండుగ చెప్పండి? ఇది 5వ పండుగ. దీన్ని శృంగధ్వనుల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ లేవీకాండం 23వ అధ్యాయం చదవండి ఒకసారి. లేవీకాండం 23వ అధ్యాయం 23-24 వచనాలు. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో మీరు జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమమును చేయవలెను. మొదటి 4 పండగలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడను నెరవేరుస్తూ ఉన్నాయి. ఈ పండుగలు యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరినాయి. ఆ తర్వాత ఈ చివరి 3 పండుగలు ఏ పండుగలు? బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ, చివరిలో పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ 2వ రాకడకు ఈ పండుగలు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ సంభవించి ప్రతి ఒక్క ప్రవచనము నెరవేరింది అంటే అవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవి కూడా జరగనై ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ఆకాశమైన భూమైనా గతించిపోవును కానీ నా మాటలు గతించినారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. కాబట్టి మొదటి రాకడలో జరిగినటువంటి సంఘటనలు
ఈ పండుగలలో నెరవేరినాయి కదా. అలాగే బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ, ఈ పర్ణశాలల పండుగ ఇవి కూడా నెరవేరనై ఉన్నాయి. ఈ బూరల పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ధ్యానం చేసుకున్నప్పుడు, ఈ బూరల పండుగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో సంఘం ఎత్తబడేదానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? సంఘం. ఇప్పుడు సంఘం ఆవిర్భావం జరిగిందా లేదా? ఇప్పుడు సంఘంగా మనం కూడా దేవుని సేవిస్తున్నామా లేదా? అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? పెంతెకొస్తు పండుగ కాలములో ఉన్నాం. ఆ విధంగా మనం నడిపించబడుతూ ఉన్నాం. అయితే మనం ఒకానొక రోజు దేవుని యొక్క బూర శబ్దము విని ఈ సంఘముగా మనం ఏం చేయబడతామంట? ఎత్తబడతాం. ఈ ఎత్తబడేటటువంటి ఈ యొక్క సంఘం ఎత్తబడేటువంటి ఈ యొక్క గొప్ప మహిమకరమైనటువంటి సంఘటనను తెలియచేయడానికి దేవుడు మనకి బూరల పండుగను సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. అర్థమైందా? సరే, ఈ బూరల పండుగలో వాళ్ళు ఏం చేస్తారు చూడండి ఒకసారి. 23వ వచనంలో, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. ఇక్కడ విశ్రాంతి దినం అంటే శనివారం మాత్రమే కాదు, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి 4 పండుగలేమో ఒక 50 రోజుల్లోపు, అంటే 2 నెలల లోపు జరిగించేశాడు. ఈ 5వ పండగ, 6వ పండగ, 7వ పండగకి మధ్యలో కొంత సమయం ఉంది. అంటే ఒక 5 నెలల గ్యాప్ ఉందన్నమాట. ఈ పండుగ ఎప్పుడు చేయాలన్నాడు దేవుడు? 7వ నెల మొదటి దినము అని అన్నాడు. ఎప్పుడంట? 7వ నెల మొదటి దినం. అది ఏ రోజన్నా రాని, 7వ నెల మొదటి దినము మీకు విశ్రాంతి దినము. ఆ దినమున మీరు జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధ సమాజముగా, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అని అన్నాడు. రెండవదిగా, ఏ పని కూడా మీరు చేయకూడదు, మీరు దేవునికి హోమార్పణములు అర్పించాలి అని అన్నాడు. ఈ బూరలు మనకి ఏం తెలియజేస్తూ ఉంటాయి? ఈ బూరలు ఎలా తయారు చేస్తారు అంటే, ఈ బూరలు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే, దేవుని కొరకై పొట్టేలును బలి అర్పించినప్పుడు ఆ పొట్టేలు కొమ్మునే వారు బూరగా ఏం చేస్తారంట? పొట్టేలు కొమ్మును బూరగా వారు తయారు చేస్తారు. ఈ పొట్టేలు కొమ్ము అనేక రకాలైనటువంటి నాదాలు పలికిస్తుంది. దాదాపుగా ఈ పొట్టేలు కొమ్ముతో చేయబడినటువంటి ఈ బూర 100 రకాలైనటువంటి స్వరాలు పలికిస్తుందంట. వాళ్ళకెంత దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే, ఆ కొమ్మును లోపల ఖాళీ చేసి దాన్ని ఒక బూరగా మారుస్తారు. అయితే ఈ బూర చాలా పెద్ద శబ్దాన్ని చేస్తూ ఉంటుంది. ఈ బూరను ఊదేటటువంటి వారు కూడా చాలా బలాన్ని ఉపయోగించాలి. అయితే ఈ బూరల పండగ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు నియమించాడు అంటే, ఈ బూరల పండగ ద్వారా వారందరూ కూడా సమాజముగా కూడుకొని దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాకుండా మిగతా జాతుల వారు కూడా ఈ బూరలను కొన్ని పరిస్థితులలో కొన్నిటికి ఉపయోగించేవారు. ఉదాహరణకి ఈ ఇశ్రాయేలు ప్రజల చుట్టూ కొంతమంది అన్య జాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది బయలుదేవతను ఆరాధన చేస్తూ ఉంటారు. దేని ఆరాధన చేస్తూ ఉంటారు? బయలుదేవతను ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ బయలుదేవత ఎలా ఉంటాడు అంటే, ఈ బయలుదేవత తల మీద 2 పొట్టేలు కొమ్ములు ఉంటాయి, ఇటుపక్క. మీకు నా దగ్గర బైబిల్ ఉంది, దానిలో ఆయన ఫోటో కూడా ఉంటుంది. అంటే ఒక విగ్రహం అది. ఈ బయలుదేవతకి తల మీద 2 పొట్టేలు కొమ్ములు ఉంటాయి. అయితే వారు ఏం చేస్తారంటే, ఈ బయలుదేవతకి చిన్నపిల్లల బలులు అంటే ఇష్టమంట. ఏ బలులు అంటే ఇష్టమంట? మన పెద్దోళ్ళు కూడా కాదు, పసిపిల్లలు, చిన్నపిల్లల బలులు అంటే ఇష్టం. ఈ అన్ని లేనటువంటి ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, ఆ పసిపిల్లలను తీసుకొచ్చి ఈ చేతులు ఎట్లా ఉంటే ఈ బయలుదేవత చేతుల మీద పెట్టేవాళ్ళు, కిందేమో మంటలు పెట్టేవాళ్ళు. పిల్లోడు ఉంటాడా? ఆ చేతుల మీద ఉన్నాడు కదా, వాడు ఏడ్చి వాడు ఆ మంటల్లో పడినప్పుడు వాళ్ళు అనుకునే వాళ్ళంట, ఈ దేవత మా పిల్లోడిని బలి తీసుకుంటుంది, మంటలు వేసింది అనుకునే వాళ్ళంట. ఆ మంటల్లో పడిపోయి వాడు ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపు ఆర్తనాదాలు వినపడకుండా ఉండడానికి ఈ చుట్టుపక్కల చేరినటువంటి కొంతమంది ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, వారు కూడా బూరలతో గోల చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అలా గోల చేస్తూ ఉండేవాళ్ళంటే, ఎవరి పసిబిడ్డనైతే తీసుకొని అక్కడ ఆ విగ్రహానికి బలర్పిస్తూ ఉన్నారో, ఆ పసిబిడ్డ మంటల్లో పడి కాలిపోతూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, ఆ ఏడుపు వారికి వినిపించకుండా, ఆ కుటుంబ సభ్యులకు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ వినిపించకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే,
అలాంటి బూరల శబ్దాన్ని చేసేవాళ్ళు. ఒకవేళ తన యొక్క కన్న బిడ్డలు ఆ ఆ మంటల్లో కాలి చనిపోవటం ఇష్టం లేక, అది తట్టుకోలేక ఎవరైనా తల్లిదండ్రులు ఏడ్చారనుకోండి బిగ్గరగా, అలా ఏడ్చిన వారిని ఏం చేస్తారో తెలుసా? మీకు భక్తి లేదు, మీరు భక్తిహీనులు, మీ దేవుడు మీ బిడ్డను బలి కోరుకుంటా ఉంటే మీరు సంతోషించాల్సింది పోయి ఏడుస్తారా అని చెప్పి మరలా వారిని వెలివేసేవాళ్ళు. ఇలాంటి భయంకరమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. కాబట్టి అన్యులు ఈ బూరలను దేనికి ఉపయోగించేవాళ్ళంటే తమ బిడ్డలను బలిగా అర్పించడానికి ఉపయోగించేవాళ్ళు. కానీ బైబిల్ గ్రంథంలో మనం సేవించేటటువంటి దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఈ దేవుడు బలిని కోరుకునే దేవుడు కాదు. అమ్మ, ఎప్పుడైనా బలిని కోరాడా? ఆయన బలిని కోరే దేవుడు కాడు. నేను కనికరమనే కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అని అన్నాడు. ఈ దేవుడు బలి కోరుకునే దేవుడు కాదు, కానీ ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడై సమస్త మానవాళి కొరకై తన్ను తానే బలిగా తన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుడు ఈ దేవుడు. ఈ రోజుల్లో ఇలాంటి వారిని మనం చాలామందిని చూస్తూనే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు మనం నమ్ముకోవాలి అంటే ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే కాదు, అన్నిటికంటే మిన్నగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన బలిని కోరుకునేటటువంటి దేవుడు కాదు, తన్ను తానే మన కొరకే బలిగా అర్పించుకోవడానికి వచ్చినటువంటి దేవుడు. ఆ కలువరి శిలువలో మన కొరకే తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించి తను చిందించినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని విమోచించాడు, మనల్ని బ్రతికించాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు చేసేటటువంటి బూరల ధ్వని అది దుఃఖానికి, ఏడ్పుకు, కన్నీటికి కారణమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకు నియమించినటువంటి ఈ బూరల పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇది దేవుణ్ణి ఆరాధన చేయడానికి. దేనికంట? దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, అంతేకాదు దేవుని ప్రజలు సమకూర్చబడటానికి ఈ బూరల పండుగ సాదృశ్యంగా ఉంది. నేను ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు, కానీ పాత నిబంధనలో బూరలు 2 రకాలైనటువంటి వాళ్ళు ఊదేవాళ్ళు. ఒకటేమో యాజకులు ఊదేవాళ్ళు. ఎవరు చెప్పండి? ఒకటి యాజకులు ఊదేవాళ్ళు, రెండవదిగా కావలివారు. ఎవరు చెప్పండి? అంటే రాత్రిపూట ఈ పట్టణాన్ని కావలి గాయటానికి బురుజుల మీద కావలివారు ఉండేవాళ్ళు. వారి దగ్గర కూడా ఈ యొక్క బూరలు ఉండేవి. అంటే యాజకులు ఊదే బూరలు ఉన్నాయి, అలాగే కావలివారు ఊదేటటువంటి బూరలు ఉన్నాయి. యాజకులు బూరలు ఎందుకు ఊదుతారు అంటే మనకందరికీ తెలిసిందే. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో యెరికో పట్టణం కూల్చివేయడానికి వారందరూ కూడా బూరలతో ఏం చేశారంట? 7 రోజుల పాటు ఆ పట్టణం చుట్టూ తిరుగుతూ దేవుని స్తుతించారు. అంటే ఇక్కడ బూరలు దేవుని స్తుతించడానికి ఉపయోగించారు. అమ్మా, ఆ బూరతో వారు దేవుని స్తుతిస్తూ ఉండగా యెరికో గోడలు కూలిపోయినాయి, వారు శత్రువు మీద జయాన్ని పొందుకున్నారు. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా గిద్యోను యుద్ధానికి వెళ్ళేటప్పుడు కుండ, దివిటి, బూరను తీసుకుని వెళ్ళాడు. ఆ బూరలు ఊదినప్పుడు దేవుడు శత్రువుల మీద వారికి జయాన్ని కలుగజేశాడు. కాబట్టి పాత నిబంధనలో ఈ బూరలు ఎక్కువగా దేవుని స్తుతించడానికి, ప్రజలను సమకూర్చడానికి, ప్రజలను హెచ్చరించడానికి, అలాగే జయానికి గుర్తుగా కూడా ఈ బూరలు వాళ్ళు ఉపయోగించేటటువంటి వాళ్ళు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఈ బూరల గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ ఈ బూరల పండుగలో దేవుడు నియమించినటువంటి ఈ పండుగలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అసలు దేవుడు ఈ బూరల పండుగ ఎందుకు పెట్టాడు అంటే ఒకసారి మీరు నిర్గమాకాండం తీయండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చదవండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. మరునాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగునను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. చూడండి, ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు తన కంఠ స్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.
పాత నిబంధనలో దేవుడు మోషేని సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలను కలుసుకోవడానికి పరలోకాన్ని విడిచిపెట్టి సీనాయి కొండ మీదకి వచ్చాడు. దేని మీదకి వచ్చాడంట? ఈ సీనాయి కొండ మీదకి వచ్చాడు. ఈ సీనాయి కొండ మీద దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు మోషే కింద నుండి ఆ కొండ మీదకి ఎక్కిపోయాడు. అయితే దేవుని యొక్క రాకడకు గుర్తుగా అక్కడేం కలిగిందంట? ఉరుములు, మెరుపులు, బూరధ్వని వినిపించింది. ఆ బూరధ్వని వినిపించినప్పుడు దేవుడు వస్తున్నాడు అని వాళ్ళు విని గ్రహించి వాళ్ళు వణికిపోయారంట. అంటే ఈ బూరధ్వని దేన్ని తెలియజేస్తూ ఉంది? దేవుడు కొండ మీదకు దిగి వచ్చాడనే సంగతిని తెలియజేసింది. ఆ సమాచారం విన్నప్పుడు వాళ్ళు వణికిపోయారు. అయితే మోషే ఆ కొండ మీదకి ఎక్కిపోయినప్పుడంట దేవుడు వస్తూ ఉండగా ఆ బూరధ్వని అంతకంతకు పెద్దదిగా మారింది. అప్పుడు దేవుడు తన కంఠస్వరము చేత మోషేతో మాట్లాడాడు. దేవుడు ఎందుకు ఇలాగున బూరధ్వనితో సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడో చివరిలో చెప్తాను. అర్థమైందా? ఈ బూరల పండగ యొక్క ఉద్దేశం ఏంటో మనం ధ్యానం చేసుకోవాలంటే ఇంకో భాగం కూడా మనం చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 29వ అధ్యాయం 1 నుంచి చదవండి. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును కాక మీరు నిర్దోషమైన ఏడాది వగి 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో తూములు 3 పదియంతలను, పొట్టేలకు 2 పదియంతలను, 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను. ఈ తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. నేను సింపుల్గా చెప్తాను కొన్ని మాటలు. 29వ అధ్యాయంలో కూడా ఈ బూరల పండుగ ఎట్లా చేయాలో దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ బూరల పండగలో వీరు పొట్టేలు కొమ్ముతో బూర చేసుకుంటారు కదా. ఈ బూర దేవుడు ఎందుకు వారిని తయారు చేయమన్నాడంటే ఈ బూర దాదాపుగా 100 స్వరాలను పలికిస్తుంది. అయితే ఈ బూరలు ఊదేటటువంటి యాజకులు ఆ బూరలు ఊదేటటువంటి ఆ ధ్వని, ఆ శబ్దాలను బట్టి ఎంతసేపు ఊదుతున్నారు, ఎన్ని రకాలుగా ఊదుతున్నారనే దాన్ని బట్టి ప్రజలకు కొన్ని సంగతులు తెలియజేస్తారు వాళ్ళు. అర్థమైందా? అంటే ఈ బూరతో ఊదేటటువంటి శబ్దాన్ని బట్టి ప్రజలు సందేశాలను తెలుసుకునేవారు. ఏం తెలుసుకునేవాళ్ళంట? అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. చదవండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 15వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 15వ వచనం. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. అర్థమైందా? శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. శృంగధ్వనులు అంటే బూరధ్వని. ఆ బూరధ్వని వినేటటువంటి ప్రజలు ధన్యులు. ఆ ధ్వనిని విని ఆ ధ్వని ద్వారా దేవుడు మాకు ఏ సందేశాన్ని తెలియజేస్తున్నాడని ఆ సందేశాన్ని గ్రహించుకునేటటువంటి వారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని యొక్క ముఖకాంతిని చూచి వారు నడుచుకుంటారని రాయబడింది. ఇప్పుడు వారు చాలా రకాలైనటువంటి ఉపదేశాన్ని ఇవ్వడానికి ధ్వనులు చేస్తారు. కేవలం నేను 3 మాత్రమే చెప్తాను. ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి ధ్వనులు చేస్తారు. ఇప్పుడు యాజకులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పొట్టేలు కొమ్ము బోర పట్టుకొని వారు కొన్ని రకాలైనటువంటి ధ్వనులు చేస్తారు. ఒక్కొక్క ధ్వని కొన్ని సందేశాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా వాళ్ళు చేసేటటువంటి ధ్వని ఏంటంటే ఇప్పుడు ఈ బోర లేక దీన్ని బాకా అంటారు. దీన్ని తీసుకొని బిగ్గరగా ఒకే ఒకసారి ఊదుతారు. ఏం చేస్తారంట? బిగ్గరగా ఒకే ఒకసారి ఊదుతారు. ఒకేసారి ఊది
అది కూడా బిగ్గరగా ఎక్కువసేపు ఊదితే దాని ద్వారా వాళ్ళు తెలుసుకునేటువంటి సమాచారం ఏంటంటే అపాయం ఏమీ లేదు, ప్రమాదం ఏమీ లేదు, మీరందరూ కూడా సంతోషంగా ఉండండి, మీరందరూ కూడా కంగారు పడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండండి అనే సమాచారాన్ని తెలియచేయడానికి ఈ ధ్వనిని ఉపయోగిస్తారు. అంటే యాజకుడు బూరతో చేతబట్టుకొని ఒకేసారి ఎక్కువసేపు బిగ్గరగా ఒకసారి మాత్రమే ధ్వని చేస్తే ఆ ఆ ధ్వని యొక్క సందేశం ఏంటంటే ప్రమాదం మన మీదకి రావటం లేదు, అపాయం మన మీదకి రావటం లేదు, దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి కృపనిచ్చాడు, మీరందరూ భయపడకుండా ధైర్యముగా ఉండండి అనేటటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి ధ్వని ఇది. అందుకని ఇది అభయ సందేశం. ఏ సందేశం అంట? ధైర్యపరిచే సందేశం, మొట్టమొదటి బూర శబ్దం. కాబట్టి ఈ మొదటి బూర శబ్దం విన్నప్పుడు వారు ధైర్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. రెండవ బూర శబ్దం ఎట్లా చేస్తారు అంటే ఆ బూర శబ్దం ప్రజలను హెచ్చరించడానికి చేస్తారు. ఏం చేస్తారంట చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 30వ అధ్యాయం 1 నుంచి చదవండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఉమ్, 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 ఉమ్. అది కాదమ్మా, సంఖ్యాకాండం 30వ అధ్యాయమా? ఆ, సరే, అక్కడ ఏం చేస్తారంటే రెండవసారి ఈ బూరల శబ్దాన్ని దేవుడు ఎందుకు ఊదమన్నాడంటే ప్రజలందరినీ కూడా సమకూర్చడానికి ఉపయోగించమన్నాడు. ఈ యాజకుడు ఏం చేస్తాడంటే బూరను పట్టుకొని 3 సార్లు ఊదాలి. ఎన్నిసార్లు ఊదాలి? ఒకసారి ఊదుతాడు, ఆపేస్తాడు, మరలా ఊదుతాడు, ఆపేస్తాడు, మరలా ఊదుతాడు, ఆపేస్తాడు. ఈ విధంగా 3 సార్లు ఊది ఆపేశాడు అనుకో, ప్రజలందరికీ ఒక విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం అంటే మనందరం కూడా ఈరోజు మన పనులన్నీ మానుకొని దేవుని యొక్క సంఘముగా, కుటుంబాలుగా సమకూర్చబడాలి. అక్కడ దేవుని యొక్క సన్నిధులు మనం పండుగ చేయాలి. అంటే రెండవ బూరధ్వని శబ్దము దేన్ని తెలియజేస్తా ఉందంటే వారందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అనే సందేశాన్ని వారికి తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే యాజకుడు ఈ యొక్క బూర శబ్దాన్ని వారికి వినిపించాడో వారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆ పనిని ఆపేయాలి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి వారిని దేవుని స్తుతించేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటి బూర శబ్దము ఏ ప్రమాదము లేదనేటటువంటి అభయ సందేశాన్ని ఇస్తే, రెండవ బూర శబ్దము అందరినీ సమాజముగా, సంఘముగా కూడుకోవడానికి పిలిచేటటువంటి సందేశం. కాబట్టి యాజకుడు ఎప్పుడైతే 3 సార్లు బూర ఊదుతాడో వారందరూ ఏం తెలుసుకుంటారంటే మనందరము కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా కూడుకోవాలి. అయితే వీరందరూ కూడా ప్రతి వాడు కూడుకోవాలి. నా మాట జాగ్రత్తగా వినండి. వారందరూ కూడా ప్రతి వాడు కుటుంబాలుగా కూడుకోవాలి. కుటుంబాలుగా దేవుని యొక్క సంఘంలో కూడుకొని వారు దేవునికి బలులు అర్పిస్తూ, వారు దేవుని స్తుతిస్తూ, వారు దేవుని సన్నిధిలో అందరూ కుటుంబాలుగా భోజనాలు చేయాలి. ఏం చేయాలంట? ఏమా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. భోజనాలు ఎప్పుడైనా కుటుంబాలుగా చేశారా? కనీసం పండగలు ఎప్పుడైనా? ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే కదా. కానీ దేవుడు ఎందుకు కుటుంబాలుగా అందరూ భోజనం చేయాలని నియమించాడో తెలుసా? కుటుంబాలుగా అందరూ కూడుకొని ఒక చోట కూడుకొని అందరూ సంతోషంగా భోజనం చేస్తూ ఉంటే బంధాలు పెరుగుతాయి, అనుబంధాలు పెరుగుతాయి, సహవాసం పెరిగిద్ది, కష్టాలు, దుఃఖాలు, సంతోషాలు పంచుకుంటారు. మిగతా రోజులు ఎవరికి వారుగా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క బూర శబ్దం వినబడిందో అందరూ తమ పనులు మానుకొని అందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి కుటుంబాలుగా కూడుకొని వారందరూ సహవాసాన్ని కలిగి దేవుని ప్రజలతో సంబంధాన్ని కలిగి వారు భోజనం చేస్తూ ఉండగా ఆ సహవాసాన్ని బట్టి వారి యొక్క బంధాలు బలపరచబడతాయి. అందుకే దేవుడు ఆ కాలంలోనే పెట్టాడు. వారందరూ కూడా తమ యొక్క సుఖ దుఃఖాలను పంచుకునేవారు, దేవుని స్తుతించేవాళ్ళు, వారందరూ కూడా సహవాసం చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇలాంటివి లేవు. మనము కూడా దేవుని యొక్క సంఘముగా కూడుకోవడానికి రావాలి. ఎక్కడికి రావాలి? ఆనాటి కాలంలో వరకు ఆ బోర్లు ఉన్నాయి. రెండోది ఏంటంటే ప్రతి వాడు రావాలి, ఎవడు రాకుండా ఉండకూడదు. తర్వాత మీరు
ఆ వచనాలు చదవండి. ఎవడైనా రాకపోతే వాడిని నాశనం చేస్తానన్నాడు దేవుడు. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరితోనొకడు పురికొల్పవలనని. అది పరిశుద్ధ సంఘముగా, దేవుని కుటుంబముగా ఇక్కడ మనం కూడుకోవాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి కూడుకుంటున్నామా? కొందరు మానుకునుచున్నట్లుగా సమాజము కూడటం మానకండి. మానుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. దేవుడు నియమించినటువంటి వాటిని మనం మానుకోకూడదు. ఆ దేవుడు నియమించినటువంటి నియామక కాలములను పరిశుద్ధంగా ఆచరించాలి. నువ్వు మానుకుంటున్నావంటే నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావని అర్థం. తద్వారా నష్టపోతావు. ఆదివారం ఒక్కరోజే కాదు, దేవుడు నియమించినటువంటి కాలములలో కుటుంబముగా మనం దేవుని సన్నిధిలో చేరాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఆ దినము సమీపించే కొలది ఏం చేయాలంట? ఒకరినొకరు పురికొల్పుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ఆ రాకడొకరికై సిద్ధపడాలి. అది దేవుడు కోరుకున్నది. చెప్పండి, ఒకేసారి బోరధ్వని వినబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? మేము క్షేమంగా ఉన్నాము అని ప్రశాంతంగా ఉంటారు. రెండవదిగా 3 సార్లు యాజకుడు బోర ధ్వని వినిపింపజేసినప్పుడు మేమందరము కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అనుకొని వస్తారు. చదవండి అదే మాట, లేవికాండం 23వ అధ్యాయం 24వ వచనం. జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయటం మాని యెహోవాకు హోమము. ఇది నా సొంత మాటలుగా ఇవి బైబిల్ గ్రంథంలో మాటలు మీకు చదివిస్తా ఉన్నాను. అందుకని జ్ఞాపకార్థ శృంగధ్వని మీరు వినినప్పుడు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలెను. అర్థమైంది? అందుకే శృంగధ్వనుల శబ్దాన్ని వినేటటువంటి వారు ధన్యులు, వాటిని గ్రహించుకునేవారు కూడా ధన్యులు. చివరిగా యుద్ధ సమాచారానికి హెచ్చరికగా కూడా బురధ్వని చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం వస్తూ ఉంది, శత్రువు మన మీదకి వస్తూ ఉన్నాడు అని తెలిసినప్పుడు ఈ యాజకులు కానీ, బురుజు మీద ఉండేటటువంటి కావలి వారు కానీ వారు బోరలు పట్టుకొని త్వరగా 9 సార్లు ఊదుతారు. ఎలా ఊదుతారంట? వెంటనే ఎక్కువసేపు ఊదరు, వెంటనే 9 సార్లు ఊదుతారు. ఈ వినేటటువంటి ప్రజలు గ్రహించుకోవాలి, ఎన్నిసార్లు వినబడింది బురధ్వని అనేది గ్రహించుకోవాలి. ఇప్పుడు 9 సార్లు ఊదారు అనగానే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? మన మీదకి శత్రువు వస్తున్నాడు కాబట్టి మనం యుద్ధానికి సిద్ధపడాలి అని వాళ్ళు గ్రహించుకునేవాళ్ళు. ఇప్పుడు వారి పొలములో ఉన్నా, లేకపోతే వారి యొక్క పని పాటలు ఎక్కడైనా ఉన్నా కూడా శత్రువు వస్తున్నాడు అని తెలియగానే వారు ఏం చేయాలంటే ఆ పనిని అక్కడ పడేయాలి. వెంటనే శత్రువు వస్తున్నాడు కాబట్టి యుద్ధం కొరకే సిద్ధపడాలి. ప్రతివాడు తన ఆయుధాలు చేతబట్టుకొని యుద్ధ వస్త్రాలు ధరించి వెంటనే ఏం చేయాలో తెలుసా? తన యొక్క కుటుంబాన్ని కాపాడుకోవడం, తమ భార్య పిల్లలను కాపాడుకోవడం కోసం వారు యుద్ధానికి సన్నద్ధులై యుద్ధ రంగానికి వెళ్ళాలి. కాబట్టి యుద్ధ సమాచారాన్ని తెలియజేసే హెచ్చరికగా 9 సార్లు ఊదుతారు. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరించడానికి అనేక సార్లు తన యొక్క బోరధ్వనిని వినిపిస్తూ ఉన్నాడు. వినిపించట్లేదమ్మా? వినిపిస్తున్నాడా? వినిపించట్లేదా? ఉదాహరణ చెప్తాను, వినండి. మీరు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మీరు చదువుకున్నట్టు, 4వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చదువుకున్నట్లయితే ఇర్మియా కూడా యోధా ప్రజల గురించి చెప్తున్నాడు. శత్రువు వస్తున్నాడు, నా వినాశకుడు వస్తూ ఉన్నాడు, లయకర్త వస్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇర్మియా భక్తుడు ఆనాటి కాలంలో ప్రజలను హెచ్చరించాడు. వారు సిద్ధపడ్డారా? నిర్లక్ష్యంగా ఉన్నారా? సిద్ధపడిన వాడు తనను తాను కాపాడుకున్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నవాడు నశించిపోయాడు. ఈరోజు యుద్ధ సమాచారాన్ని గురించినటువంటి ఆ ధ్వనిని కూడా మనం ఏం చేయాలంటే గ్రహించుకోవాలి. ఆనాటి కాలంలో వారికి శత్రువులు చాలామంది ఉన్నారు, మనకి కూడా శత్రువులు ఉన్నారు. ఎవరు ఆ శత్రువులు? సాతాను మొదటి శత్రువు. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, రెండవదిగా నీ శరీరమే నీకు శత్రువు, మూడవదిగా లోకం మనకు శత్రువు. ఈ శత్రువులను జయించాలి అంటే మనం వాక్యము చేతను ప్రార్థన చేతను జయించాలి. మనము కూడా పోరాడేది మనుషులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము పోరాడేది ఎవరితోనో అక్కడ రాయబడింది.
అందుకని మన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక పోరాట యోధుడే. కనబడని వాటితో మనం యుద్ధం చేస్తున్నాం. మనది ఆత్మీయ పోరాటము. ఏ పోరాటం చెప్పండి? ఆత్మీయ పోరాటం. సరే, ఈ బూరల శబ్దం వీటిని తెలియజేస్తూ ఉంది కదా. క్రొత్త నిబంధనలో ఎందుకు ఈ బూరల పండగని దేవుడు నియమించాడంటే, క్రొత్త నిబంధనలో ఈ బూరలు దేవుని యొక్క రాకడను మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేనికి తెలియజేస్తూ ఉన్నాయి? ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో, ఇదే సంఘం ఎత్తబడేటటువంటి శ్రేష్టమైనటువంటి సందేశం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ. ఇదే బోరంట, దేవుడు ఊదే బోర ఒకటి ఉంది. ఆ దేవుని బోర ఎవరికి వినపడుతుంది? అందుకనే శృంగ ధ్వనులను ఎరుగు జనులు ధన్యులు. ఈ దేవుని బోర ఎవరు వింటారు, ఎవరు గ్రహించుకుంటారు అంటే, భూమి మీద మారు మనసు పొంది పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని రాకడ కొరకై నిరీక్షణతో సిద్ధపడుతూ ఎవరైతే ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఆ బోర శబ్దం వినబడుతుంది. ఈ బోర శబ్దం వినబడినప్పుడు ఏం జరుగుతుందంటే, మొదటిగా మనకంటే ముందుగా మరణించినటువంటి నీతిమంతులు అందరూ కూడా తిరిగి లేపబడతారు. అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా జీవ పునరుద్ధానం అని. ఆ జీవ పునరుద్ధానం సంఘం ఎత్తబడేటటువంటి సమయంలో జరుగుతుంది. ఎప్పుడు జరిగిద్దంట? ఈ సంఘం ఎత్తబడే సమయంలో జరుగుతుంది. మనకంటే ముందుగా నిద్రించినటువంటి వారు లేపబడతారు. వారిని వెంట పెట్టుకుని దేవుడు ఏం చేస్తాడు? మధ్యాకాశంలోనికి వస్తాడు. అలాగే భూమి మీద సజీవులంగా ఉండేటటువంటి మనం రెప్పపాటు కాలంలో ఆకాశానికి లేక దేవుని దగ్గరికి ఎగిరిపోతాం. ఎవరు వెళ్తారంటే బోర శబ్దాన్ని విని గ్రహించుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. సజీవులుగా ఉన్నటువంటి మనం వెళ్ళిపోతాము. ఈ ఆల్రెడీ మనకంటే ముందుగా మరణించినటువంటి వారు మనము ఎక్కడ కలుసుకుంటామంటే ఆ మధ్యాకాశంలో దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా సంఘం ఎత్తబడినప్పుడు అక్కడ మనందరం సమకూర్చబడతాం. అక్కడ మనకి 7 ఏండ్లు విందు ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? విందు ఉంది. పాత నిబంధనల వాళ్ళు ఎలాగైతే కుటుంబాలుగా విందు చేసుకున్నారో అలాగే పరిశుద్ధులందరికీ అక్కడ విందు ఉన్నది. ఇది ఏ బోర శబ్దం చెప్పండి? ఇది దేవుని బోర శబ్దము. దేవుని యొక్క రాకడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే దేవుని బోర శబ్దము విని సంఘం ఎత్తబడటం. ఈ సంఘం ఎత్తబడటానికి దేవుడు పరలోకం నుండి ఎక్కడికి వస్తాడు చెప్పండి? మధ్యాకాశంలోనికి వస్తాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, దేవుడు ఆకాశం నుండి సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు బోర శబ్దం వినపడింది. అప్పుడు మోషే ఏం చేశాడంట? సీనాయి పర్వతము మీదకి ఎక్కాడు. ఎందుకు? కింద ఉండి మాట్లాడొచ్చుగా? కాదు. దేవుణ్ణి మోషేని కలిపేటటువంటి స్థలం ఏంటిదంటే సీనాయి పర్వత శిఖరము. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు తన కంఠస్వరాన్ని ఆయనకి వినిపించాడు. కాబట్టి దేవుడు పరలోకం నుంచి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు బూర శబ్దం ఎలా వినపడిందో, మోషే ఎలాగైతే పైకి వెళ్ళాడో అలాగే సంఘము కూడా దేవుని యొక్క బూర శబ్దం వినినప్పుడు ఏం చేయబడుతుందంట? ఎత్తబడుతుంది. మనందరం ఎక్కడ కలుస్తాం చెప్పండి? భూమి మీద కాదు, మధ్యాకాశంలో కలుస్తాం. అక్కడ 7 ఏండ్లు విందు ఉంటుంది. ఇది రక్షింపబడిన వారికి మాత్రమే, పరిశుద్ధంగా బ్రతికే వారికి మాత్రమే. ఇంకా రెఫరెన్స్లు కావాలని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50, 51, 52 వచనాలు. రెప్పపాటు కాలంలోనే మన దేహాలు మారిపోతాయి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. కడబోర అనగానే ఈ పాత నిబంధనలో ఈ బోర్లన్నీ కూడా ఏ బోర్లకు సాదృశ్యం అంట? దేవుడు వినిపించేటటువంటి ఆ కడబోరకు సాదృశ్యంగా ఉన్నాయి. రెప్పపాట్లో మనం మారిపోతాం.
పరలోకానికి వెళ్ళిపోతాం. మనకంటే ముందుగా చనిపోయినటువంటి మన వారిని గురించి మనం దుఃఖపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఒకానొక రోజు మనందరం కలుసుకుంటాము. ఒకానొక రోజు మనందరం భూమి మీద బ్రతుకున్న మనం కలుసుకోవడం కాదు, కుటుంబాలుగా మనకంటే ముందుగా చనిపోయినటువంటి మన ఆత్మీయులు ఆప్తులందరూ కూడా ఎక్కడ కలుస్తారు చెప్పండి? మధ్యాకాశంలో కలుస్తారు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అమ్మా, ఈ నిరీక్షణ నీకుందా? ఈ రాకడ కొరకే నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ రాకడ కొరకే నువ్వు సిద్ధపడాలి అంటే నీ ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం. కాబట్టి దేవుని యొక్క రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయన రాకడను సూచిస్తూ ఉన్నాయి. ఆయన రాకడ కొరకై ఎత్తబడేటటువంటి సంఘంలో ఉండడానికి నిన్ను నువ్వు ఎలా సిద్ధపరచుకుంటా ఉన్నావు? రక్షణ పొందిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనా పరుడుగా ఉండాలి, సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క రాకడ కొరకై పరిశుద్ధంగా ఎదురు చూస్తూ ఉండాలి. ఒకవేళ దేవుని యొక్క శబ్దం వినపడితే, ఈ రోజైనా వినపడితే మనం ఏం చేస్తామంట? వెళ్ళిపోతాం. ఈరోజు అక్కడక్కడ మనందరం కొన్ని మందిరాలు కూడుకుని ఉన్నాం, కానీ సార్వత్రిక సంఘముగా అందరం కూడా ఎక్కడ కలుస్తాం చెప్పండి? ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా మధ్యాకాశంలో కలుస్తాం. అక్కడ మనందరం దేవుని కుటుంబముగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ మధ్యాకాశంలో దేవుని యొక్క విందులో పాలుపొమ్మలు పొందుతాం. ప్రకటన గ్రంథం 8-9 అధ్యాయాల తర్వాత మీరు ఇంటి దగ్గర చదువుకోండి. అక్కడ కూడా బూరల శబ్దాలు ఉన్నాయి. అయితే ఆ బూరల శబ్దాలు దేవదూతల బూరల శబ్దాలు. అవి ఎందుకంటే ఆ సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళు ఉంటారు. ఆ విడవబడిన వారికి తీర్పు తీర్చడం కొరకై ఆ దేవదూతలు బూరలు పట్టుకొని ఊదుతారు. అమ్మా, ఆ బూరలు ఊదినప్పుడు భూమి మీద శాపము, శ్రమ, శిక్ష కలుగుతాయి. నీకేం కావాలి? దేవునితో ఉంటూ ఆ విందు కావాలా? విడిచిపెట్టబడి భూమి మీద నీకు శ్రమలు కావాలా? ఏం కావాలి నీకు? కాబట్టి మారు మనసు పొందగానే మనం పరలోకానికి వెళ్ళాం. మారు మనసు పొంది బాప్తిజం పొందుకున్న తర్వాత పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతుకుతూ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూస్తే మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం, సంఘంగా ఎత్తబడతాం. కాబట్టి ఎత్తబడేటటువంటి గుంపులో మనం ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడి ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాన్ని మనల్ని పరీక్ష చేసుకుందాం. ఒక్క నిమిషం. నీ గురించి నీకే తెలుసు, నీ ఆత్మీయ స్థితి నీకే తెలుసు. ఎలాగుంటున్నావు నువ్వు? రక్షించబడిన తర్వాత సంఘాన్ని విడిచిపెట్టావా? సహవాసాన్ని విడిచిపెట్టావా? దేవుని విడిచిపెట్టావా? రక్షించబడిన తర్వాత కూడా ఎలా బ్రతికినా పర్లేదులే, దేవుడు క్షమిస్తాడని చెప్పి మరలా కావాలని ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నావా? జాగ్రత్త సుమా. ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ పాపంలో కొనసాగుతూ పరిశుద్ధతను కాపాడుకోకుండా ఉంటే ఒకవేళ దేవుని యొక్క రాకడ ఇప్పుడే వస్తే విడిచిపెట్టబడితే నీ స్థితి చాలా ఘోరంగా ఉంటుంది. విడిచిపెట్టబడినటువంటి వారి పరిస్థితి భూమి మీద చాలా భయంకరంగా ఉంటుంది. ఆ విడిచిపెట్టబడిన వారికి ఏమో భూమి మీద శ్రమలు ఉన్నాయి. ముద్రల శ్రమలు, బూరల శ్రమలు, పాత్రల శ్రమలు ఉన్నాయి. ఎత్తబడిన వారికి ఏమో మధ్యాకాశంలో విందున్నది. ఏం కావాలి నీకు? విందు కావాలా? శ్రమలు కావాలా? దేవునితో సహవాసం కావాలా? లేకపోతే ఈ భూమి మీద తీర్పు కావాలా? ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నప్పుడే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడకపోతే ఆ పరలోకంలో దేవునితో ఎలా ఉండగలుగుతావు? నువ్వు సమాజంగా కొట్టడం మానేస్తున్నావు, పరిశుద్ధంగా బ్రతకడం మానేస్తున్నావు, నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి ఉండటం మానేస్తున్నావు, ఏదో మొక్కుబడిగా నామమాత్రంగా భక్తి చేస్తున్నావు. అలా ఉంటే మనం పరలోకంలో చేరం, ఎత్తబడే సంఘంలో గుంపులో ఉండం. ఇప్పటికైనా సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఇప్పటి నుంచైనా పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగించడానికి తీర్మానం చేసుకుందాం.